హాయ్ అండి. ఈరోజు పీతల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కట్ చేసిన ఆనియన్స్, 5 లేదా 6 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ గసగసాల పొడి, 1 టేబుల్ స్పూన్ చెక్క లవంగం పొడి, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడి. ఆనియన్స్ని ఇలా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. క్రాబ్స్ని బాగా క్లీన్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకోండి. వీటిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఫైవ్ ఆర్ 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఈ ఆనియన్ పేస్ట్లో ఇందాక చెప్పినట్టుగా ధనియాల పొడి, చెక్క లవంగం, జీలకర్ర పొడిని గసగసాల పొడి కూడా ఇందులో వేసి ఉంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఈ ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ మా అత్తయ్య గారు వండుతున్నారండి. అత్తయ్య గారు పీతల కర్రీ చాలా బాగా వండుతారు. అందుకని మీకు చూపిద్దామని ఇలా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కలర్ చేంజ్ అయిందండి. ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టిన పీతల్ని ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోండి. మసాలా అంతా వీటికి పట్టే వరకు అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం మసాలా అంతా వాటికి పట్టే వరకు అలా ఉంచండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, చిటికెడు పసుపు,
రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఇందాక వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని మీరు అవి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి. గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. వాటర్ వేసాం కదా, చూసారండి, పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. చూస్తున్నారు కదండి కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంతే అండి, చాలా రుచికరమైన పీతల ఇగురు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.